భారతదేశానికి కనబడే శత్రువులు ఇద్దరు ముగ్గురు కనబడతారు. కానీ కనబడని శత్రువులు కొన్ని సంఖ్య మనం చెప్పలేం. అది ఎలా అంటే ఒక్కొక్క సంస్థ కలిసి ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక పుణ్యభూమి, ఒక పవిత్రమైన స్థలం. అది కశ్మీర్ని సగం పాకిస్తాన్ ఆక్రమిస్తే సగం చైనా ఆక్రమించింది. అలా పాకిస్తాన్ వారు వారి ఉగ్ర సంస్థల్ని దేశం మొత్తం జల్లెడ పడుతున్నారు. వారి యొక్క ఎజెండా ఏంటంటే దేశంలో ఉన్న ప్రతి మూల, ప్రతి ప్రాంతంలో వారు వ్యాపించే వరకు వారు ఓర్పుతో చేస్తున్నారు. ఇదంతా సంఖ్యను పెంచుకుంటున్నారు. వారి యొక్క ఎజెండాకి తగిన వారిని ఎంచుకుంటున్నారు. వారు అంత డైరెక్ట్గా మీరు మాకు శత్రువులు, మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాం అని చెప్తున్నారు చాలామంది. అది దేశ విద్రోహక చర్య. ఇకపోతే నెక్స్ట్ ఇంకో సమస్య, చైనా వాడు కొంతమందిని వదులుతున్నాడు. అటు మయన్మార్ నుంచి ఇటు నేపాల్ బోర్డర్స్ నుంచి ఫ్రీ హ్యాండ్ ఉంది. ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారు భారతదేశంలోకి, వాళ్ళ సొంత ఇల్లులోకి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. టిబెటియన్స్ అని చెప్పి వచ్చే కొంతమంది చైనీ ఏజెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు శ్రీలంక నుంచి కూడా చాలామంది భారతదేశంలోకి ఇల్లీగల్గా ఆక్యుపైయింగ్ చేస్తున్నారు వచ్చి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భూభాగం మనది, కాశ్మీర్ మనది. 7 సిస్టర్స్ ఆల్రెడీ మొత్తం చిన్నగా సముద్ర తీర ప్రాంతాలు విలువైనవి, ఓడరేవులు అవన్నీ మనకి అటు పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ని విడగొట్టారు. ఎందుకని అంటే వారికి విలువైన ప్రాంతాలను దోచుకోవడమే పని భారతదేశం నుంచి. ఇప్పుడు మీరు నేనేదో చెప్తున్నాడు, ఇదేదో సోచ్ చెప్తున్నాడు అనుకోవద్దు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో ఒక్కొక్క భూభాగాన్ని కోల్పోతే కానీ ప్రజలకి అది క్లియర్ కట్గా తెలియదు. మొదట్లో ఎవరైనా పట్టించుకున్నారా ఆ విషయాన్ని? పట్టించుకోరు. బట్ కానీ మనం ఇప్పుడు కనుక ఎంత నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తే అంత కోల్పోతాం. ఛత్రపతి శివాజీ మహారాజ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ ఇంకా ఎంతోమంది దేశ నాయకులు యుద్ధాన్ని ఎందుకు చేశారో తెలుసా? స్వతంత్రం కోసం, అంటే స్వేచ్ఛ కోసం. మనం ఒకడి కింద బతకూడదు అనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడున్న పరిస్థితులు సుఖాన్ని, సౌకర్యాన్ని ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.